ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. అంటే పార్టీ అడవిలో పట్టుంది కాబట్టి మీకు ఆదివాసుల సపోర్ట్ బాగానే కనిపించింది. కానీ తెలంగాణలో వెనకబడుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో వెనకబడుతున్నాం అనే విషయం గుర్తించిందా? ఇది సెట్ బ్యాక్ గురైంది అనేది పార్టీ 2000కు ముందే గుర్తించింది దీన్ని. మరి గుర్తించిన తర్వాత చర్యలు ఏం తీసుకుంది? అంటే గుర్తించిన తర్వాతనే ఇప్పుడు ఈ వ్యవసాయంలో మార్పులు అనేది ఒకటి, ఉత్పత్తి మార్పుల సంబంధాలు అనేది ఒకటి డాక్యుమెంట్ తయారు చేసింది. కుల సమస్య అనేది ఒక డాక్యుమెంట్ తయారు చేసింది. జాతుల సమస్య మీద ఒక డాక్యుమెంట్ తయారు చేసింది. అంటే దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పుడున్న పరిస్థితుల లోపల, మారిన పరిస్థితుల లోపల పార్టీ ఏ కార్యక్రమం తీసుకోవాలి అనే విషయాల లోపల ఒక 2-3 డాక్యుమెంట్లను తయారు చేసి డాక్యుమెంట్ చేయడం, ముందు ఏమో రఫ్ గా రాయడం, తర్వాత డాక్యుమెంట్ చేయడం అన్ని ఓకే, కానీ ఇంప్లిమెంట్ అవ్వాలి కదా కింద వరకు. అక్కడ విఫలమైందని తెలుస్తుంది కదా. దాని లోపల అదే అక్కడికి వస్తుంది. అంటే వాటిని రాసుకుంది, అది కింది క్యాడర్ వరకు కూడా ఒక ఎడ్యుకేషన్గా ఒక 2-3 సంవత్సరాలు పెట్టుకొని తీసుకెళ్ళింది కానీ ఇంకా ప్రజలకు దాన్ని తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయడం లోపల పార్టీ అంత కృషి చేయలేకపోయింది. దాని లోపల అంటే దాన్ని చేయాలంటే దానికి సంబంధించిన క్యాడర్ కూడా అవసరం. ఇప్పుడు ఒక నేపథ్యంలో ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఒక్కడికి పోయి పని చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నట్లాడు. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ తెలంగాణ ప్రాంతం లోపల దళాలు సెట్ బ్యాక్ అయినాయి. ఇక్కడ రిక్రూట్మెంట్ కూడా ఆ మేరకు ఉంది. ఇలా ప్రభుత్వం చెప్తున్నది, పార్టీ కూడా దాన్ని అంగీకరించింది కూడా. కాబట్టి ఆ విషయం లోపల దానికి సంబంధించినట్లాంటి క్యాడర్ను మనం ఎంపిక చేసుకోవడం లోపల కూడా కొంత సమస్య ఉంది. కానీ మీకు ఆర్గనైజేషన్ బాధ్యత ఎక్కువ కాబట్టి ఆర్గనైజేషన్ డెవలప్మెంట్లో భాగంగా అక్కడ కూడా మీరు మహిళా సంఘాలు, బాల సంఘాలు పెట్టుంటారు. కానీ ట్రేడ్ యూనియన్ సంఘం ఎందుకు పార్టీ దండకార్యాలు పెట్టలేకపోయింది? అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా. అది అక్కడి పార్టీకి తెలిసి ఉండాలి. అది దండకారణ్యం అంటే ఇప్పుడు మనకు సంబంధం లేని విషయం. అది మీరున్న ప్రాంతంలో, మేమున్న ప్రాంతం లోపల ఆ ట్రేడ్ యూనియన్లు పెట్టడానికి అవకాశం కూడా లేదు. అక్కడ అందరు రైతాంగం, రైతు సంఘాలు పెట్టారు, ఆదివాసి అవి పెట్టినాం. ఆదివాసి సంఘాలు, రైతాంగ సంఘాలు మేము నిర్మాణం చేయగలిగినాం. కానీ ఇక ట్రేడ్ యూనియన్లకు వచ్చినప్పుడు ఇక అది అక్కడ పార్టీ ఆలోచించవలసినట్టు అవసరం ఉంది. ఆ వైపు కృషి చేసింది అనేది తెలుసు నాకు. అది ఏ మేరకు సఫలత ఉన్నది అనేది అక్కడ కమిటీ చెప్పవలసిందే. కానీ సాధారణంగా బాల సంఘాలు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి చదువు నేర్పాలి అని భావిస్తున్న వాళ్ళు బాల సంఘాలను పెట్టి చిన్నప్పటి నుంచి తుపాకీ పట్టుకోవడం, అక్షరం ఆ అంటే అమ్మ అని కాకుండా ఆ అంటే ఆయుధం అని నేర్పించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎప్పుడు పార్టీ ఆ అంటే ఆయుధం అనేది నేర్పదు. మరి ఎప్పుడు చేతులు చిన్నప్పటి నుంచి మీరు ఇక చిన్నప్పటి నుంచి నేర్పేది ఏం చేస్తుంది అని అంటే అది సామాజిక జ్ఞానాన్ని బోధించడం కోసమే ప్రయత్నం చేస్తుంది. సామాజిక జ్ఞానం ఒకటి ఎందుకంటే ఇప్పుడు మనం ఎమ్మటి వచ్చి మీరు ఆయుధాలు పట్టాలని ఎక్కడా పార్టీ చెప్పదు. కొంత వాళ్ళను చదువుకున్న తర్వాత మీరు ఇక్కడే కాదు ఎక్కడికైనా పోయి చదువుకోండి, ఫస్ట్ జ్ఞానం సంపాదించాలి. ఆ తర్వాత మీరు పార్టీలోకి వస్తారా లేదా అది మీ ఇష్టం, స్వతంత్రానికి ఇడిచిపెడుతుంది. అది వాళ్ళ అమ్మ నాన్న లేదు, ఆ పిల్లలకు ఉన్నట్లాంటి అమ్మ నాన్నలకు కూడా చెప్తుంది. మన చదువు ఒక మేరకే అది, కానీ వాళ్ళ జ్ఞానం పెరగాల్సింది, సమాజం అర్థం కావాల్సింది, మళ్ళీ ఇతర స్కూళ్ళలో చదువుతూనే మనకు అర్థమైంది, మీరు అక్కడికి పంపించేసేయండి అని కూడా చెప్తుంది. అంటే తప్పనిసరిగా ఇంటికి రావాలని రూల్ ఏం లేదు, ఆ రూలే పెట్టదు పార్టీ. సరే, తుపాకీ పట్టుకుంటేనే మనం అభివృద్ధి సాధించగలమా? తుపాకీ పట్టుకోకుండా మన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అభివృద్ధి సాధించలేము మనం? అంటే ఇప్పుడు అవి సాధ్యమవుతుందా లేదా అని నేను చెప్పలేను. తుపాకీ గుట్టం ద్వారానే సాధ్యమవుతుంది. పార్టీ ఉద్దేశం లైన్ ఏంటి? ప్రజలకి వెనుకబడే వర్గాలను అభివృద్ధి చేయడం, ప్రజల్లో చైతన్యపరచడం, ఇవే కదా మీకు కావాల్సింది. అది తుపాకీ పట్టుకోకుండా మనం చేయలేమా? చేయొచ్చు. మరి ఎందుకు పార్టీ సాయుధ పోరాటాన్ని లైన్ ఎంచుకుంది? అంటే అప్పుడు ఉన్నట్లు సమస్య అది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఎందుకనంటే మనకు అంటే ఇదంతా కూడా కొండపల్లి సీతారామ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆయన ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, తర్వాత పరిస్థితులు వేరు. మరి అప్పుడుదే ఇంకా కొనసాగింపు వెనక ఉద్దేశం అనుకోవచ్చు. సాయుధ పోరాటం ద్వారా అప్పుడు చూపెట్టిన కొండపల్లి సీతారామయ్య ఏదైతే సిద్ధాంతం రాసిండో అది కూడా తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని మనం పేద వర్గాలు సాధించుకోగలుగుతాయి అనేది. ఇవాళ మొత్తం మనం ప్రపంచ చరిత్ర చూసుకున్నప్పుడు ఎక్కడ ఈ కొత్తగా విజయవంతమైనవి లేవు. ఇలా రష్యా కావచ్చు, చైనా కావచ్చు,
అది ఇంకొక వియత్నాం కావచ్చు, ఇంకెక్కడ చూసినా కానీ పేదవాళ్ళు కూడా తుపాకీ పట్టినప్పుడే వాళ్ళు వాళ్ళ రాజ్యాధికారాన్ని సాధించుకోగలిగారు. చట్టబద్ధంగా అనేక పోరాటాలు చేశారు వాళ్ళు కూడా కదా, అది మీకు కూడా తెలుసు. కాబట్టి అలాంటి సందర్భంలో తీసుకున్నట్లాంటి ఈ నిర్ణయం లోపలనే ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ కూడా అదే లైన్ను కొనసాగిస్తూ ఇప్పటి వరకు ముందుకు పోయింది. తను అనుకున్న టార్గెట్ను సాధించడం లోపల విఫలం కావచ్చు, కానీ ఒక మేరకైతే ప్రజలకు ఆ చైతన్యాన్ని కూడా కలిగించింది. ఇప్పుడు మనకు ఉంటుంది ఒకటి, ఏమంటామంటే ప్రజలకు ఏం చేయగలిగినాం మనం కదా అంటే, ఏం తెలియని వారికి ఇగో ఇది నీది అని చెప్పడమే పార్టీ చేయగలిగింది నేను అనుకుంటున్నా. అంటే ప్రజలకు ప్రశ్నించే చైతన్యాన్ని పెంచగలిగింది. వాళ్ళు తుపాకీ పడతారా లేదా అది నెక్స్ట్ విషయం, అది వాళ్ళకు వదిలేయవలసిందే, అది వాళ్ళ ఇష్టం అది. కానీ ఇది అన్యాయం మన మీద జరిగేది, ఇది దోపిడీ అనే విషయాన్ని పార్టీ అయితే ప్రజలకు చెప్పగలిగింది, ఆ మేరకు చైతన్యం చేయగలిగింది. ఇక్కడ మీరున్న ప్రాంతంలో, మేమున్న ప్రాంతంలో అన్నమాట. పార్టీ అనేది భారతదేశంలో ఉన్న పార్టీ, ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీ కాదు కదా. ఎందుకంటే మరి పార్టీ ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీగా మారింది కదా. ఒకప్పుడు 16 రాష్ట్రాలు ఉన్న పార్టీ ఇప్పుడు 6 రాష్ట్రాలకు వచ్చింది, 6 రాష్ట్రాల నుంచి 6 గ్రామాలకు వచ్చింది. కారణం ఏమనుకోవచ్చు? అంటే అక్కడ ఉన్నట్లాంటి భౌగోళిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకున్నప్పటికీ తనకున్నట్లాంటి మిలిటరీ శక్తి కావచ్చు, మెయిన్గా మిలిటరీ శక్తి ప్రభావం లేకపోతే తగ్గడం అనేది కంపల్సరీ అది. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా మనకు అనుకూలించకపోవచ్చు, ఒకప్పుడు అనుకూలించి మళ్ళీ ఒకప్పుడు అనుకూలించకపోవచ్చు. ఎప్పుడైనా అనుకూల అననుకూల అంశాలు ఎప్పుడు అవి రెండు జతగానే ఉంటాయి. ఒక్కోసారి అనుకూలించబడతాయి, ఒక్కోసారి అననుకూలించబడతాయి. అప్పుడు అననుకూల పరిస్థితుల్లో పట పార్టీ షెడ్ బ్యాక్ కూడా కావచ్చు. అదే పరిస్థితి అలా పార్టీకి ఎదురైందని నేను అనుకుంటున్నాను. ఓకే, పార్టీ అనేది దీర్ఘకాల యుద్ధం. దీర్ఘకాల యుద్ధం చేయాలంటే దానికి ఒక ఓపిక ఉండాలి, దానికి వనరులు కావాలి, దానికి ప్రజల మద్దతు కావాలి. ఈ 3 ఉన్నాయా? వనరులు అనేటివి ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నా కదా, పార్టీకి ఇప్పటికీ దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితి ఉంది, అననుకూల పరిస్థితి కూడా దాని వెనుకనే ఉంది. కాబట్టి ఈ అనుకూల పరిస్థితిని అనుకూల పరిస్థితి ఎట్లా మార్చుకోవాలి అనేది ఇక్కడ సమస్య. మార్చుకోవాలంటే దానికి కొన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సినట్టు అవసరం ఉంటుంది. అది ఇలా తుపాకీ గొట్టం ద్వారానే వస్తుంది అంటే రాకపోవచ్చు, మార్చుకోవాలి మనం దానికి. అంటే ఒకప్పుడు మీరు వెళ్ళే సమయంలో ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు, సామాజిక అసమానతలు ఉన్న కాలం అది. ఇప్పుడు ఆ కాలం అంతా పూర్తిగా వెనకెళ్ళిపోయింది. భారతదేశం ఒక ప్రజాస్వామ్యం, ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు కొంచెం తగ్గుతున్నాయి, రాజకీయ అసమానతలు, ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు కూడా ప్రెసిడెంట్ అవుతున్నారు, ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు, ఎమ్మెల్యేలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఇంకా బాగా లైనే పట్టుకొని అదే భ్రమలో ఉండబట్టే కదా పార్టీ నష్టపోయిందని. అంటే మీరు అన్నట్టుగా ప్రతి కులం నుంచి వెళ్ళి ముందే నేను చెప్పిన కొన్ని పరిణామాల్లో కూడా కొంత ఒక సెక్షన్ అనేది అభివృద్ధి అవ్వకుండానే వస్తున్నది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్ని కులాల నుంచి వెళ్ళి ఒక మేరకు రాజకీయాలలోకి రావడం, వాళ్ళు కూడా మేము దీని ద్వారా సాధించగలుగుతాం అనేది ఇవాళ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంత పరిణామాలు మనకు కనబడుతుంది. అయితే మొత్తం పోయిందా అణచివేత అంటే ఆ మేరకు కొంత తగ్గింది. నువ్వు అన్నట్టుగా పరిణామాలలో ఇంకొంత ఉన్నది, ఎక్కువ ఉన్నది, తక్కువ తగ్గింది.